కార్తీక పురాణం అధ్యాయం 23 కావేరీయందు పురంజయుడు కార్తీక వ్రతము చేయుట. అగస్త్యముని పల్కెను అత్రిమునీంద్ర, పురంజయుడు యుద్ధమందు జయమొందిన తరువాత ఏమి చేసెనో నాకు తెలియజెప్పుము. అత్రి పల్కెను, శత్రుబాధ రహితమైన అయోధ్యాపట్టణమందు పురంజయ మహారాజు సమస్త ధనుర్ధారులలో శ్రేష్ఠుడై ఇంద్రతుల్య పరాక్రమవంతుడై సత్యవాదియు, సదాశుచియు, దాతయు, భోక్తయు, ప్రియవాదియు, రూపవంతుడును, అమితకాంతియుతుడును, సమస్త యజ్ఞకర్తయును, బ్రాహ్మణ ప్రియుడును, ధనుర్వేదమందు వేదములందు శాస్త్రములందు ప్రవీణుడును, పూర్ణిమ చంద్రుడు జనులకువలె స్త్రీ ప్రియుడు, సూర్యుడువలె చూడశక్యము గానివాడును, శత్రువులను శిక్షించువాడును, హరిభక్తి పరాయణుడును, బలయుతుడును, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములను జయించినవాడును, కార్తీక వ్రతముచేత పాపములన్నీయు నశింపజేసి కొనినవాడై యుండెను. ఇట్లున్న పురంజయునకు విష్ణుసేవయందు బుద్ధిజనించి హరిని ఎట్లారాధింతును? ఏ దేశమందు ఏ మాసమందు ఏ క్షేత్రమందు సుఖముగా ఆరాధింతును? ఇట్లని చింతించుచున్న రాజుకు ఆకాశవాణి ఇట్లనియే, ఓ పురంజయ, శీఘ్రముగా కావేరికి పొమ్ము. అచ్చట శ్రీరంగమను దివ్యక్షేత్రమున్నది. అచ్చట శ్రీరంగనాథుడు వసించియున్నాడు. కాబట్టి సంసారచ్ఛేదమును జేయువాడగు శ్రీరంగనిలయుని సేవించుమని చెప్పి ఊరకుండెను. ఆ మాట విని రాజు అయోధ్యాపట్టణమును విడిచి తన చతురంగబలములతోనూ అనేక క్షేత్రములను తీర్థములను జూచుచు కావేరీ మధ్యనున్న శ్రీరంగము చేరెను. కార్తీకమాసమంతయు అచ్చట ఉండి కావేరీ మధ్యము నివాసముగా గలవాడైన శేషసాయి అయిన విశ్వమంగళుడైన శ్రీరంగనాథస్వామిని పూజించుచు కార్తీక వ్రతమును శాస్త్రోక్తముగా జేసెను. కృష్ణ కృష్ణాయని గానము చేయుచు గోవిందా వాసుదేవాయని నిరంతరము కీర్తించుచు విష్ణు పూజాపరాయణుడై స్నానదాన జపహోమములు దేవాభిషేకములు చేయుచు శేషసాయి శ్రీరంగనాథుని విధియుక్తముగా ఆరాధించి మాసమంతయు ఇట్లు వ్రతము సల్పి మాసాంతమందు ఉద్యాపన చేసి తన పట్టణమును గురించి బయలుదేరెను. మధ్యనున్న దేశములను జూచుచు సమృద్ధమైన తన దేశములకు పోయి అందున్న అయోధ్యా పట్టణమును జూచెను. ఆ అయోధ్య అనేక రాష్ట్రములకు అలంకారమై సంతోషముతోనూ పుష్టితోనూ గూడిన జనులు గలిగినదియు, దృఢముగానున్న ప్రాకారములు తోరణములు గలిగినదియు, దృఢముగానున్న యంత్రములు గడియలు గలిగినదియు, అగట్టలు గలిగినదియు, గుర్రములతోనూ ఏనుగులతోనూ రథములతోనూ నిండియున్నదియు, గృహగోపురముల వెంట వీధులు గలిగినదియు, అనేక వర్ణములుగల పతాకములు గలదియు, వాయువుచేత చలింపజేయబడుచున్న పతాకములు గలదియు, అనేక భటులు కలదియు, అనేక దేశవాసులతో గూడినదయ్యుండెను. అచ్చట బ్రాహ్మణులు, సర్వశాస్త్రవేత్తలు, క్షత్రియులు, శత్రుసైన్యభేదకులు, వైశ్యులు, సర్వరత్నదాతలు, శూద్రులు, సర్వసంపదలననుభవించువారు. అచ్చట స్త్రీలు సుందరులును, హంసలవలే, ఏనుగులవలె నడుచువారును, చెవుల వరకునుండు విశాలనేత్రములు గలవారును, గొప్ప పిరుదులు గలవారును, సన్నని నడుముగలవారును, బలిసి లావుగానున్న కుచములు గలవారును, మంచివస్త్రములు గలవారును, సమస్త భూషణ భూషితలుగా నుండిరి. అచ్చటి వేశ్యలు సంగీతమందు, నృత్యమందు నిపుణులును, సౌందర్యముతోనూ లావణ్యముతోనూ గూడియున్నవారును, నిత్యమానందయుక్తులు, మదోన్మత్తులును, సమస్త స్త్రీగుణభూషితలై చూచుటలోనూ మాట్లాడుటలో బహునేర్పరులై సభలలోనూ రాజమార్గములలోనూ రచ్చలలోనూ ఆటలాడుచుండువారై యుండిరి. అచ్చట కులస్త్రీలు గుణవంతులై సర్వాభరణభూషితలై పాతివ్రత్య పరాయణలై యుండిరి. ఓ అగస్త్యమునీంద్ర, అచ్చటి మనుజులందరూ తమ తమ వర్ణాశ్రమ ధర్మములందు ఉండిరి. పురంజయుడిట్లున్న పట్టణమును జూచి సంతోషించెను. యథారాజా తథా ప్రజా అను న్యాయమును బట్టి రాజు న్యాయవర్తనుడైన ప్రజలను న్యాయమందేయుందురు గదా. పురజనులందరును రాజు వచ్చుటను విని వేలవేలుగూడి ఎదుర్కొనిరి. రాజుమీద పేలాలు పుష్పములు చల్లిరి. రాజు పట్టణమును ప్రవేశించి తన ఇంటి ముందు ప్రవేశించి నది మొదలు ధర్మయుక్తముగా భూమిని పరిపాలించెను. తరువాత కుమారులు మనుమలు గలవాడై అనేక భోగములననుభవించి చివరకు కుమారునికి రాజ్యభారమును అప్పగించి తన భార్యతో కూడా వనమునకు పోయి వానప్రస్థాశ్రమమవలంబించి కార్తివ్రతమును విడువక చేయుచు హరిభక్తిని స్థిరముగా చేసి దానిచేత వైకుంఠలోకవాసి అయి సుఖముగా రెండు నుండెను. అగస్త్యమునీంద్ర, కార్తీక వ్రతము మహామహిమగలది. ఈ కార్తీక ధర్మము హరికి ప్రియకరము. కార్తీక వ్రతమును జేయువాడు పరమపదమును బొందును. అవసమై చేసినను ఉత్తమగతి పొందును. సమస్త సౌఖ్యములను ఇచ్చునదియు, కలికలుష నాశకార్యునైన కార్తీక వ్రతమును జేయని మనుష్యుడు దుఃఖమును బొందును. హరిభక్తి యుక్తుడై శుచితో ఈ అధ్యాయమును వినువాడు సమస్త పాతకములను నశింపజేసుకుని పునరావృత్తి రహితమైన మోక్షమును బొందును. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. కార్తీక పురాణం అధ్యాయం 23 సమాప్తం.